అందరికీ నమస్కారం. నేను మీ సాధిక నరెడ్ల. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళంతా తమ సినిమాలతో నేషనల్ లెవెల్కి వెళ్ళి పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. వీళ్ళ సినిమాలు తెలుగు భాషలో కాకుండా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయ్యి దుమ్ము లేపుతున్నాయి. అటు మహేష్ బాబు తెలుగులోనే సినిమా తీసి ఇతర రాష్ట్రాల్లో ఓవర్సీస్లో సత్తా చాటుతారు. త్వరలోనే రాజమౌళి సినిమాతో మహేష్ బాబు ఖచ్చితంగా ప్రపంచ స్థాయికి వెళ్తారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయికి వెళ్ళలేదు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అభిమాన గలం ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. అయినా సరే పాన్ ఇండియా స్థాయికి వెళ్ళలేదు. ఆయన సినిమాల్లో సాధించలేనిది పొలిటికల్ లైఫ్ లో సాధించారు. అతి త్వరలోనే పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయ్యారు. అసలు ఇంత తక్కువ సమయంలో పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ ఎలా అయ్యారో ఒక్కసారి మాట్లాడుకుందాం. రాజకీయంగా జనసేన పార్టీ పెట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పవన్ 2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకొని అటు జాతీయ పార్టీ బీజేపీని కూడా కలుపుకొని ఏపీలో భారీ విజయం అందుకొని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తీసుకున్నది తక్కువ సీట్లే, కానీ 100% స్ట్రైక్ రేట్ విక్టరీతో నేషనల్ లెవెల్లో దుమ్ము లేపారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు గెలవడమే కాదు, కూటమిలోని టీడీపీ బీజేపీ గెలుపుకు సహకారం అందించారు. ఈ విజయంతో ప్రధాని మోదీ సైతం పవన్ అంటే తుఫాన్ అని ప్రశంసించారు. ఇక్కడ నుంచే పవన్ ప్రభావం దేశ స్థాయిలో కనిపించింది. ఆ తర్వాత తిరుమల లడ్డు విషయంలో గలం విప్పడం, సనాతన ధర్మం కోసం నిలబడడం లాంటి అంశాలు జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కించాయి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో 11 రోజుల దీక్ష చేసి హిందూ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు. ఇక పవన్ ప్రభావం ఏంటో చంద్రబాబుకే కాదు, అటు మోదీకి ఎన్డీఏ కూటమి తెలుసు. అందుకే ఆయన్ని ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దించారు. పవన్ తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో మాట్లాడగలరు. ఇంకా ఆయన క్రేజ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాగా కనిపించింది. ఆయన సభలు, ర్యాలీలకు భారీగా ప్రజలు వచ్చారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో బీజేపీ మిత్రపక్ష పార్టీలు గెలిచాయి. అలాగే మహారాష్ట్రలో భారీగా సీట్లు దక్కించుకొని బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ విజయం తర్వాత ఢిల్లీలో పవన్ స్థాయి మరింత పెరిగింది. తాజాగా ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆ భేటీలో పవన్ ఏపీలో అభివృద్ధి పనులు, నిధుల గురించి అడుగుతున్నారు. అయితే పవన్ అడిగే ముందే తామే ఏం కావాలో చెబితే చేస్తామని మంత్రులు చెబుతున్నారు. అంటే ఢిల్లీలో పవన్ ప్రభావం ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు, తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు కూడా పవన్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా మంచి పాలకుడిగా ముద్ర వేసుకున్న పవన్ దేశ రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నారు. అందుకే ఆయన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.